భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. ప్రియులరా, కపెర్నహూము అనే ప్రాంతానికి రాగానే శిష్య బృందములో ఒక వాదన మొదలైనది. మనలో ఎవడు గొప్పవాడు అని. నేను గొప్పవాడనంటే నేను గొప్పవాడననే వాదన వినబడుతూ ఉంది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి వాదన వింటూ వెళుతూ ఉన్నాడు మౌనంగా. అటు తర్వాత ఒక గృహమునకు వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతున్నాడు, మీరు వాదించుకుంటున్నది ఏంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా, మాలో ఎవడో గొప్పవాడనే ఆలోచన చేస్తున్నామని మౌనంగా ఉండిపోయారు మాట్లాడుతూ. ఎందుకు ఆ ప్రాంతానికి రాగానే అలా ఆలోచించవలసి వచ్చింది అంటే, కపెర్నహూము ప్రాంతము గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంటాడు, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటున్నావు, పాతాళం మట్టుకు దిగిపోతావు అంటాడు. ప్రియులరా, కొన్నిసార్లు కొంతమంది జీవితాలు కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అపవాది సంబంధమైన ప్రభావము, లేదా మనుషులలో ఉండే అతిశయము, లేదా మనుషులలో ఉండే అహంకారాతిశయపు క్రియలన్నీ అక్కడికి వెళ్ళగానే కొంతమందికి వారి జీవితాలలో కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. కపెర్నహూము ప్రాంతమట దేవుని కంటే గొప్పగా ఎంచుకునే స్థితిలో ఉన్నటువంటి ప్రాంతము గనక దాన్ని హెచ్చరిక చేస్తూ ప్రభు అంటున్నాడు, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటున్నావు, పాతాళ మట్టుకు దిగిపోతావు అని. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నువ్వు దేనిని బట్టి అతిశయిస్తూ దేనిని బట్టి గర్విస్తున్నావో నేను ఎరగను. నీకున్న విద్యను బట్టి కానీ, నీకున్న ధనమును బట్టి కానీ, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, నీకున్నటువంటి సొసైటీలో ఉన్న పేరును బట్టి నువ్వు గర్వంగా అహంకారంగా మిడిసిపడుతున్నావేమో. జాగ్రత్త సుమా. నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే ప్రభువు గొప్పవాడు. నీకున్న దాన్ని తీసివేస్తే నీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్త సుమా. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేనిని బట్టి గర్వపడుతున్నావో, దేని బట్టి అతిశయిస్తూ అహంకారయుక్తంగా మాట్లాడుతున్నావో, నీ వెనక బలము, బలగము, జనము ఉన్నారని అహంకారంతో మిడిసిపడుతున్నావేమో. జాగ్రత్త సుమా. ప్రభువు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండనివ్వు. నీవు తగ్గించుకో. నీ జీవితంలో దేవుని చేత హెచ్చించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. గనుక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నీవు తగ్గించుకొని ప్రభువుకు మాత్రమే ఘనతనివ్వు, గొప్పతనాన్నివ్వు. అప్పుడు నీవు నీ కుటుంబం దీవించబడతారు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి